తణుకు టీడీపీ కూటమి అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ ఎన్నికల ప్రచారం దూసుకుపోతున్నారు. ప్రచారంలో భాగంగా భారీ రోడ్ షో నిర్వహించారు. అత్తిలి మండలం కంచుమర్రు గ్రామం, స్కిన్నెపురం, ఈడూరు, కొమ్మెర, పాలూరు, అత్తిలి మీదుగా రోడ్ షో జరిగింది. ఇక ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని, గెలుపు కూటమిదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడుతున్నామని, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అరిమిల్లి తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వైఎస్ఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిందని, రైతులు భూములు కొట్టేయడానికే ఈ యాక్టు ప్రభుత్వం తెచ్చిందని ఆరోపించారు. ఇది రైతులందరికీ అర్థమైందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ యాక్టు రద్దు చేస్తామని తేల్చి చెప్పారు. ప్రచార కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున స్వాగతిస్తూ, వారందరూ కూడా మహిళలు ఆడతలు పడుతూ ప్రజలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ముఖ్యంగా రైతాంగం అంతా కూడా వారు పడుతున్నటువంటి బాధలను తెలియజేస్తూ మరలా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలోని కూటమి అధికారంలోకి రావాలని, అప్పుడే వారికి న్యాయం జరుగుతుందని అందరూ కూడా ఆకాంక్షిస్తున్నారు. కానీ ఈరోజు ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇక్కడ మిల్లు ఉంటే ఎక్కడో ఆక్వీడ్లో మిల్లుకి పంపించే విధంగా, లేకపోతే మాయిశ్చర్ కంటెంట్ ఇంత ఉండాలి, లేకపోతే తూకంలో తేడా వస్తుంది, లేకపోతే కటింగ్ చేస్తామని చెప్పి ఈరోజు బస్తాకి 5 కేజీలు, 3 కేజీల నుంచి 5 కేజీల వరకు కటింగ్ చేసి రైతుల్ని తీవ్రమైనటువంటి అన్యాయం గురి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మంత్రి, కన్సర్న్ మంత్రి అయ్యుండి కూడా, పౌర సరఫరాల శాఖ మంత్రి అయ్యుండి కూడా ఈరోజు రైతులకు న్యాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. గోనె సంచులు ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇచ్చిన అవన్నీ కూడా సగం సగం చిరిగిపోయినటువంటి సంచులు ఇచ్చి, చీగిపోయినటువంటి సంచులు ఇచ్చి సగం ధాన్యం కిందే పడిపోతుంది. ఈ విధంగా రైతులను అన్యాయం చేసే విధంగా అన్ని రకాలుగాను కూడా ఈరోజు ఈ ప్రభుత్వం రైతుల పట్ల చాలా వివక్ష చూపుతున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూడొచ్చు.